భయం వేస్తుంది చేయొచ్చు. ఎందుకంటే మీకు బ్లడ్ కౌంట్ ఎంత ఉందో తెలిస్తేనే రేపు రా హలో చిట్టుకెళ్ళి రా నవ్వు 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 అది నవ్వాలి. తీస్తారు మీ బాడీలో ఏముందో తెలియాలి అనేది తీసుకోవాలి. దాన్ని బట్టే మీకు ఏమైనా బ్లడ్ కౌంట్ తక్కువ ఉందంటే ఆ టాబ్లెట్స్ ఏంటి ఐరన్ ఫోలిక్ యాసిడ్స్ పెడతారు, లేకపోతే ఎక్స్ట్రా న్యూట్రిషన్ ఏం తీసుకోవాలో చెప్తారు. 1 అవర్ అవుటింగ్ ఎలా వెళ్తున్నారు? అవుటింగ్ అంటే వాళ్ళకి వాళ్ళ లేకపోతే ఎవరైనా చెప్తేనే పేరెంట్స్ అన్నవాళ్ళు ఐదర్ ఫాదర్ ఆర్ మదర్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా రైట్ అవ్వకండి. ఛాన్సెస్ తీసుకోవద్దు. ఎందుకంటే మీ మీద కోపం అని కాదు, బయట రోజులు బాగా మీ జాగ్రత్త అన్నది వీళ్ళ బాధ్యత. ఈ బాధ్యత నిర్వర్తించినప్పుడు ఎలా ఉంటుందంటే ఒక్క చిన్న మిస్టేక్ అందరూ సమాధానం చెప్పుకోవాలి. అంటే అందరూ ఆన్సరబుల్. ఆ పరిస్థితి రాకూడదంటే కొన్ని మన రూల్స్ అబైడ్ అయ్యి ఉండాలి. మనం అనుకున్నప్పుడు దానికి ఇంక మనం అందరూ ఫాలో అవ్వాలి. దాంట్లో ఎక్కడ మనం డీవేట్ కాకూడదు. హాస్టల్లో ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. సుమారు 250 మంది మహిళలు ఉన్న హాస్టల్. కమిటీ చైర్మన్ ఏదైతే యాల్ ప్రదీప్ సుకుమార్ ఉన్నారో డాక్టర్ అవ్వడం వల్ల ర్యాండమ్గా 2-3కి టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి బ్లడ్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయని గ్రహించారు. సో ఆయన ఏం చేశారంటే ఆయనకి ఏదైతే యాలా చారిటబుల్ ట్రస్ట్ ఉందో ఆయన కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఈ రోజున 250 మందికి బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు. ఆ బ్లడ్ టెస్ట్ చేసి సుమారు 250 మంది అంటే ఒక 30,000 రూపాయలు ఖర్చు చేస్తూ అలాగే 8,000 రూపాయలు విలువ చేసే మెడిసిన్ కూడా వార్డెన్ గారి చేతికి యాలా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అలాగే హితకారిణి సమాజం సభ్యులు ఎవరైతే ఉన్నారో అధికారికంగా ప్రకటించబడిన కమిటీ సభ్యులు అందరూ కలిపి వార్డెన్ గారికి ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ ప్రధానంగా గమనించింది ఏంటంటే టెస్ట్ చేస్తుంటే ప్రతి ఆడపిల్ల కంటమ్మట నీరు. అంటే వాళ్ళకి అలవాటు లేదు, కానీ ఇది తప్పదు. ఎందుకంటే ఆడపిల్లలు ఎప్పటికప్పుడు 6 మంత్స్కి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే వారి యొక్క బాడీ నేచర్ బట్టి వారికి ఏదైతే ప్రతి నెల జరిగే కార్యక్రమం బట్టి చేసుకున్నట్లయితే అక్కడ ఏదైనా ఇన్ కేస్ బ్లడ్ హెమోగ్లోబిన్ తగ్గిందని అంటే ఈ ట్యాబ్లెట్స్ ఏదైతే అవన్నీ సప్లిమెంట్స్ కానీ ఐరన్ ఫోలిక్ యాసిడ్స్ కానీ సప్లిమెంట్స్ కానీ ఇస్తూ వాళ్ళకి ఏదైతే ఎనఫ్ నరిష్మెంట్ ఏది కావాలో అది ఇచ్చే కార్యక్రమం చెయ్యాలి. చెయ్యిపోతే ఓవర్ ది టైం వాళ్ళ బాడీ డిటరేట్ అయ్యి చాలా అన్నెసరీ ఈ ఏవైతే ఇమ్యూనిటీస్ తగ్గి అన్నెసరీ ఇన్ఫెక్షన్స్ క్యారీ అవ్వడానికి రావడానికి అవకాశం అవుతుంది. కాబట్టి కాస్త బాధ ఉన్నా చూస్తున్నాను, కొంతమంది అమ్మో నేను చేయించుకొని ఎప్పుడు చేయించుకోలేదని అంటున్నారు. కానీ ఇవన్నీ కూడా చెయ్యాలి. ఇక్కడి నుంచి రెగ్యులర్గా 6 మంత్స్ ఒకసారి ఈ బ్లడ్ టెస్ట్ కూడా చేసే కార్యక్రమం తీసుకోవాలి. అలాగే మొన్ననే చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. లోపల టాయిలెట్స్ ఏదైతే చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయో వాటన్నిటిని కూడా మరమ్మతులు చేసే కార్యక్రమం కూడా ఈ యొక్క హితకారిణి సమాజ్ చైర్మన్ గారు వాళ్ళ డైరెక్టర్స్ తీసుకోవడం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు ఇలాంటివి చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నాం. అలాగే పక్కనే భాస్కర్ రాజు గారి హాస్పిటల్ ఉంది, చిల్డ్రన్, చాలా ఫేమస్ ఈ ప్రాంతంలో. ఆ హాస్పిటల్తో కూడా డాక్టర్ గారు మాట్లాడారు. ఆ హాస్పిటల్ ఇక్కడ ఏది ఇబ్బంది అయినా ఇక్కడ పిల్లలందరినీ ట్రీట్ చేసే విధంగా ఎమ్మటనే అటెండ్ అయ్యే విధంగా, ఎందుకంటే సిక్ అయిన తర్వాత ఏ హాస్పిటల్ తీసుకెళ్లాలన్న ఆలోచన ఉంటుంది. పక్కనే ఉంది, వాకబుల్ డిస్టెన్స్. కాబట్టి అది కూడా ఈ యొక్క హితకారిణి సమాజ్ చైర్మన్ గారు ఆ డాక్టర్ గారితో మాట్లాడారు. వెంటనే అటెండ్ అయ్యే విధంగా కూడా కార్యక్రమం తీసుకున్నారు. మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను ఈ కార్యక్రమం తీసుకున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున స్థానిక రాజలక్ష్మి ఉమెన్స్ హాస్టల్లోని బ్లడ్ టెస్ట్ డ్రైవ్ పెట్టడం జరిగిందండి. దీనికి గల కారణం ఏంటంటే ఒక వారం రోజుల కింద 2 కాలేజ్ స్టూడెంట్స్ సిక్ అయ్యి ఉన్నారన్నమాట. వాళ్ళు నా దగ్గర రావడం జరిగింది. నేను బ్లడ్ టెస్ట్ చేస్తే ఒకరికి హిమోగ్లోబిన్ 7 ఉంది, ఒకరికి 8 ఉంది. అంటే ఆడవాళ్ళకి నార్మల్గా 11 to 12.5 దాకా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ మెన్స్ట్రువల్ సైకిల్ బ్లడ్ లాస్ అవ్వడం కూడా ఉంటుంది. బట్ వీళ్ళు 6-7 ఉంది అంటే ఫ్యూచర్లో ఏమవుతుందంటే గుండె మీద ఒత్తిడి పెరిగి వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చే టైంలో కానీ ఫర్దర్గా కానీ గుండె సంబంధిత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని మనం ఎంత గమ్ముని తెలుసుకుంటే అంత మంచిది.
దాని గురించి మా కుటుంబ సభ్యులతో ఏం చేయాలని డిస్కస్ చేయగా మా యాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మొత్తం అందరికీ బ్లడ్ టెస్ట్ ఫ్రీగా చేద్దామని నిర్ణయించుకున్నాం. ఈ రోజున 250 మంది కూడా బ్లడ్ టెస్టులు చేస్తున్నాం. అలాగే టెస్ట్ చేసి ఎవరికైతే హిమోగ్లోబిన్ తక్కువ ఉందో దాన్ని చూసి దాన్ని బట్టి మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరితో కూడా డిస్కస్ చేసి ఎవరికైతే హెచ్బి తక్కువ ఉందో వాళ్ళకి అదనంగా న్యూట్రిషన్ ఇచ్చేలాగా మెనూ ఒక డిజైన్ చేస్తాము. అలానే ఇప్పటివరకు ఏంటంటే లోపల ఒక మెడిసిన్ కిట్ అన్నది లేదు అత్యవసరంగా. ఎప్పుడన్నా పిల్లలకి అర్ధరాత్రి కడుపు నొప్పి వచ్చినా గ్యాస్ నొప్పి వచ్చినా ఏమొచ్చినా సరే మెడిసిన్స్ కిట్ కూడా లేదు. దానికి సంబంధించి కూడా సుమారు 1 సంవత్సరం వరకు సరిపడేంత మెడిసిన్స్ కూడా ఈ రోజున ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఇది ఒక వంతు. నా వంతు మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హాస్టల్ వరకు చేయగలిగాము. ఖచ్చితంగా ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాను. ఎందుకంటే మా హితకారిణి సమాజంలో లేనప్పటికీ కూడా ఉమెన్స్ ఎస్కేఆర్ ఉమెన్స్ ఇంటర్ కాలేజ్ కూడా ఉంది. అందులో కూడా చాలామంది సుమారు 1000 మంది దాకా ఉన్నారు. 1000 మందికి బ్లడ్ టెస్టులు చేయాలంటే నాకు కొంచెం భారంగానే ఉంటుంది. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. తొందరలోనే రాజమండ్రిలో ఉన్న అన్ని మహిళా కళాశాలలో కూడా ఈ బ్లడ్ మెడికల్ టెస్టింగ్ డ్రైవ్ అన్నది తీసుకెళ్ళి అందరూ కూడా యంగ్స్టర్స్ ఫీమేల్స్ అందరూ కూడా హెల్తీగా ఉండడం మా ముఖ్య ఉద్దేశం కింద దీన్ని ముందుకు తీసుకెళ్తాం.